ఒక అడవిలో ఒక నీటి కొలనులో తామరపై ఒక కప్ప జీవిస్తుంది. తన మిత్రురాలైన హంస వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎక్కడినుంచో ఒక వేటగాడు హంసపై వల వేస్తాడు. హంస వలలో చిక్కుకుంది. అది చూసిన కప్ప, "ఓ వేటగాడా, ఈ హంసను వదిలే" అని ప్రాధేయపడింది. అప్పుడు వేటగాడు కోపంగా, "ఈ హంసను అమ్మేస్తే చాలా డబ్బులొస్తాయి" అని అంటాడు. "ఓ, అయితే ఉండు" అని కప్ప నీటిలోకి దూకి ఒక ముత్యాన్ని తీసుకొని ఇస్తుంది. అప్పుడు వేటగాడు చాలా సంతోషించి ఆ హంసలు వదిలేస్తాడు. హంస ఎగిరిపోతుంది. ఆ ముత్యం తీసుకెళ్లి భార్యకు చూపిస్తాడు. భార్య, "ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ముత్యాలుంటాయి, తీసుకురా" అని అంటుంది. వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, "నీ దగ్గర ముత్యాలున్నాయి కదా, అవి ఇవ్వకపోతే నేను హంసను తీసుకువెళ్ళిపోతా" అంటాడు. అప్పుడు కప్ప, "ఏది, ఆ ముత్యమివ్వు, అలాంటివే తీసుకువస్తానని." కప్ప దూరంగా వెళ్ళి, "హంస ఎప్పుడో దాక్కుంది, మేం మీకు దొరకము" అని అంటుంది. "అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు" అని కప్ప అంటుంది. వేటగాడు చాలా బాధపడతాడు.